అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యా రాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్ప దోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే, తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్ప దోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహు కేతు మధ్యలో కానీ చూసుకుంటే, రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు, ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. తులారాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల వరకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు గ్రహాలు అని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం. శని తులారాశికి పంచమ స్థానంలో ఉండేవాడు ఇప్పుడు 6వ ఇంటికి వెళ్ళి ఉపయోగంగానే ఉంది. ఎప్పుడైనా శనికి 6వ ఇల్లు ఎంతో అనుకూలం. అందులో శని శుక్రుడికి మహా స్నేహితుడు. ఏ పదవిలో ఉన్న శని శుక్రుడిని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచిస్తుంటాడు. ఏ రకంగా శుక్రుడికి సహాయం చేయాలి తులారాశి వాళ్ళకి అని ఆలోచిస్తుంటాడు శని. 6వ ఇంటికి వెళ్ళిపోయాడు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎన్నో ఈ రోజులుగా మనకున్న ఇబ్బందులు అన్నీ కూడా, అనారోగ్యాలన్నీ కూడా గురువు యొక్క కారణం వల్ల అష్టమంలో దంచి కొట్టాడు గురువు. ఎప్పుడైతే శని వచ్చి కాస్త బ్రేక్ వేసాడు ఆయన దంపుడికి, నాయన ఆపు నేను వచ్చేసాను అని చెప్పి. అందులో తులారాశి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యానికి అవకాశాలు, శత్రువులు లేకపోవడం, అప్పుల బాధలు తగ్గడానికి అనేక రకాలుగా మనకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు కొనటం, అమ్మటం అన్నిటికీ కూడా క్రయ విక్రయాలకు శని అధిపతి కాబట్టి మేలు చేస్తాడు. తల్లి ఆరోగ్యాన్ని కూడా
కుదుట చేస్తాడు. పిల్లల చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, ఆలోచనలు, అనుకున్నది జరగటాలు అన్ని కూడా శని కాస్తో కూస్తో తులారాశికి మేలే చేస్తున్నాడు. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఎప్పటి నుంచో మీనరాశిలోనే కూర్చుండిపోవటం, ఉచ్చస్థితిలో ఉండి మీనరాశిలో ఉండడం వల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చిన్న చిన్న అనారోగ్యాలు తప్పితే పెద్ద ఇబ్బంది రాదు. విందులు, వినోదాలు, సంతోషకరమైన విషయాలన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటారు తులారాశి వాళ్ళు. అలాగే ధన ఆదాయానికి సంబంధించిన కుజుడు బ్రహ్మాండంగా ఉండి కుటుంబ సంతోషాన్ని ఇస్తున్నాడు. చదువుల్లో పిల్లల గుర్తింపు, రాణింపు ఇస్తున్నాడు. గురువు బంధువులకు, స్నేహితులకు మనల్ని కాస్త దూరంగానే పెడుతున్నాడు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్యని కలిగిస్తూ కుజుడు వివాహం కాని వాళ్ళకి వివాహం చేస్తున్నాడు. దూరంగా ఉన్న వాళ్ళని కలుపుతున్నాడు. కుజుడు యొక్క స్థానం బాగుండడం వల్ల పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. బుధుడు అదృష్టాన్ని బాగా తగ్గించేశాడు. అలాగే ఖర్చుని కూడా నియంత్రిస్తున్నాడే బుధుడు. తులారాశి అంటే మామూలుగా ఉండదు ఖర్చు. 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టే మెంటాలిటీ ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు సహకరిస్తున్నాడు. అయితే అదృష్టాన్ని బాగా తీసేశాడు. పెద్దలతో విరోధాలు, గొడవలు, లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా కారణాలు అవుతాయి. ఉద్యోగంలో చంద్రుడు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు, మీ తెలివిని గుర్తించేటువంటి విధానం కూడా అద్భుతంగా ఉంది. వ్యాపారానికి సూర్యుడు ఎంతో సహకరిస్తున్నాడు. మంచి వ్యాపారంలో మీరు ముందుకు దూసుకువెళ్తారని చెప్తున్నాడు. అలాగే పార్ట్నర్షిప్ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా కూడా సూర్యుడు మీకు మేలు కలిగిస్తూ వ్యాపారంలో అభివృద్ధి చేస్తున్నాడు. అందుకే తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుందని చెప్పాలి. ఇందులో చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుజగ్రహం యొక్క మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య స్వామిని మొక్కటం, స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహు మంత్రాన్ని చదువుతూ దుర్గా అమ్మవారిని పూజించటం, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురు మంత్రాన్ని చదువుతూ దత్తాత్రేయ స్వామిని పూజించడం ఎంతో మేలు జరుగుతుంది. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోపాలయ్య గారు.